ఎప్పుడు అగ్ని కుమ్మరించబడ్డది? మన టాపిక్ ఏంటిదంటే ఎప్పుడు అగ్ని కుమ్మరించబడ్డది. మేము ప్రార్థన చేస్తున్నాం, ప్రభా మా ఆంధ్ర రాష్ట్రంపై, మా దేశంపై నీ అగ్ని కుమ్మరించబడాలి. ఆమేన్. ఉజ్జీవపు జ్వాలలు అనేటి ప్రభా మా దేశంపై, మా రాష్ట్రంపై, సార్వత్రిక సంఘంపై రగులుకోవాలి ప్రభా అని మేము ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతనే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనతోని షేర్ చేసుకోబోతున్నాడు. ఈ యొక్క రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం నుంచి 40వ వచనం దాకా ఇశ్రాయేలీలు, దేవుని యొక్క ప్రజలు, ఆ దేశం అంతా కూడా కరువుతో నిండిపోయి ఉన్నది. మిగతా దేశాలన్నీ కూడా మంచి అబండెంట్ బ్లెస్సింగ్స్, సమృద్ధితోని ఉన్నాయి. దేవుని ప్రజలు ఉంటున్న దేశం కరువులో ఉన్నది. మిగతా దేశాలన్నీ కూడా కరువులో, కాటకాలలో బ్రతుకుతూ ఉన్నారు. అప్పుడు దేవుడు ఏలియాని అనే ప్రవక్తను లేపుకొని, నా ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ దేశము, మీ స్థితి ఈ విధంగా ఉండటానికి కారణాలు ఏంటిదో నేను ఇచ్చిన ప్రత్యక్షత వెళ్ళి వారికి వివరించు అనగానే ఏలియా వెళ్ళి ఆ యొక్క దేశంలో ఉన్న దేవుని ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దేశంలో ఉన్న ప్రజలకున్న చేసిన పొరపాటు ఏంటిదంటే, దేవుని ప్రజలై ఉండి సృష్టికర్త అయిన దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి ఆరాధించకుండా బయలు దేవతను ఆరాధించడం ప్రారంభించినారు. వారి అవసరతల గురించి, వారి యొక్క స్వార్థం గురించి బయలు దేవతను ఆరాధించడం ప్రారంభించినారు. యెహోవా దేవుణ్ణి ఆరాధించడం మానేసినారు. ఎప్పుడైతే యెహోవా దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వటం ఆపేసినారో, దేవుని యొక్క సన్నిధి ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటం, ఆ దేశంపై భయంకరమైన కరువు రావటం అనేది జరిగింది. అప్పుడు ఏలియా వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర పిలిచి, ఇంచుమించు 850 మంది చరిత్రలు చెప్తున్నాయి బయలు ప్రవక్తలని, ఆ యొక్క 850 మందిని పిలిచి, మీరు ఎంతకాలము 2 తలంపుల మధ్యలో కొట్టుమిట్టాడతారు? మీరు బయలు దేవతనైతే బయలుదేవతని ఆరాధించండి, యెహోవా దేవుణ్ణి అయితే యెహోవా దేవుణ్ణి ఆరాధించండి. కానీ 2 పడవల మధ్యలో మీరు ప్రయాణిస్తే మీరు మునిగిపోతారు అని వారికి హెచ్చరించటము, చెప్పటం అనేది కర్మేలు కొండ మీద జరుగుతుంది. అప్పుడు ఆ బయలు ప్రవక్తలు ఏమంటారంటే, మేము మా నిర్ణయాన్ని మేము మార్చుకోం, మేము పూజిస్తున్న దేవుడే గొప్ప దేవుడు. కాబట్టి ఒక ఛాలెంజింగ్, ఒక జంక్షన్లోకి మనం వద్దాం. మేము బలిపీఠం కట్టి మా దేవుణ్ణి, బయలు దేవతను మేము ఆరాధిస్తాం. మా దేవత అగ్ని కుమ్మరిస్తే నీవొచ్చి మా దేవుణ్ణి ఆరాధించాలి. ఒకవేళ మీ దేవుడు అగ్ని కుమ్మరిస్తే మేము వచ్చి మీ దేవుణ్ణి ఆరాధిస్తాం అని ఒక నిబంధన చేసుకుంటారు. మొదటిగా ఈ బయలు ప్రవక్తలు ఆ బలిపీఠాన్ని, ఉన్న బలిపీఠాన్ని సిద్ధపరిచి వారు బయలు దేవతను ఆరాధించటం ప్రారంభిస్తారు. ఎంత ఆరాధించినా, ఎంత ప్రార్థన చేసినా గాని ఆకాశం మీద నుంచి అగ్ని కుమ్మరించబడదు. వారి వంతు అయిపోయిన తర్వాత ఏలియా తన బాధ్యతను తీసుకొని ఇక యెహోవా దేవుణ్ణి ప్రార్థించక ముందు ఏలియా చేసిన పని ఏంటిదంటే, పడిపోయిన బలిపీఠాన్ని ఏలియా కట్టినాడు. రిపేర్డ్ అండ్ ప్రిపేర్డ్ ద ఆల్టర్. ఏలియా తొందరపడలేదు కానీ ఆ పడిపోయిన బలిపీఠాన్ని సరిచేసి సిద్ధపరిచినాడు. ఈ యొక్క రాళ్ళు, ఈ 12 రాళ్ళు 12 గోత్రములకి సాదృశ్యం. ఈ 12 కూడా ఒక దగ్గర చేర్చినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. మన హృదయం అనే బలిపీఠము కట్టబడకుండా మనం ఎంత దేవుణ్ణి ఆరాధించినా గాని దేవుడు తగిన కార్యాన్ని మన జీవితంలో చేయలేడు. కాబట్టి నిన్నటి దినమున ఏలియా చేసిన పని ఏంటిదంటే, పడిపోయిన బలిపీఠాన్ని కట్టినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంతేకాక ఈ పడిపోయిన బలిపీఠాన్ని కడుతూ అన్ని రాళ్ళనంతా కూడా ఒక దగ్గర సమకూర్చున్నాడు. ఆమెన్. ఇది దేనికి సాదృశ్యం అంటే యూనిటీ, ఐక్యతకి సాదృశ్యం. ఈ రాళ్ళన్నీ కూడా చెల్లా చెదురైపోయినాయి. హల్లెలూయా. ఇది సార్వత్రిక సంఘం ఈ రాత్రి తెలుసుకోవలసిన ప్రత్యక్షత. నీవు ఈ వర్తమానం ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఉండి ఈ వర్తమానం వింటున్నావో, సేవకుడవు కావచ్చు, ఈ వర్తమానం ద్వారా దేవుని జీవితంలో ఒక నూతనమైన ఉత్తేజాన్ని తీసుకొని వచ్చి
నీ పరిచర్యలు నీ కుటుంబంలో గొప్ప కార్యాన్ని చేయాలని ఆశపడుతున్నాడు. ఆ రాళ్ళన్నీ కూడా చల్లా చెదురైపోయి పడిపోయి ఉన్నాయి, బలిపీఠం యొక్క రాళ్ళు. ఏలియా చేసిన పని ఏంటిదంటే చల్లా చెదురైపోయిన రాళ్ళనంతా కూడా ఒక్క దగ్గర చేర్చినాడు. ఇది దేనికి సాదృశ్యం అంటే ఐక్యతకి సాదృశ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఐక్యతకి, యూనిటీకి సాదృశ్యం. పరలోకము నుంచి అగ్ని ఎప్పుడు కుమ్మరించబడుతుందంటే ఒక వ్యక్తికి జీవితంలో దేవునికి ఆ వ్యక్తికి ఒక ఐక్యత ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా కుటుంబంలో ఒక మంచి దైవ సంబంధమైన ఐక్యత ఉండాలి. మూడవదిగా సంఘంలో ఒక ఐక్యత ఉండాలి. రాజకీయాలు కాదు, వర్గ పోరాటాలు కాదు. అంతేకాక సార్వత్రిక సంఘంలో ఒక ఐక్యత ఉండాలి. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నేను ఎట్లా అగ్ని కుమ్మరిస్తా బిడ్డ అంటున్నాడు. నేను ఎట్లా నా ఉజ్జీవాన్ని, మొదటి శతాబ్దం యొక్క ఉజ్జీవాన్ని నేను తీసుకొని రాగలుగుతున్నానా అని ఈ ప్రశ్న వేసినాడు. ఏంటిదంటే, ఒకటి, నా రక్తంలో కడగబడిన ఒక వ్యక్తి, నాకు ఆ వ్యక్తికి ఒక ఐక్యత అనేది ఉండాలి. చాలా మందికి ఉన్న క్రైస్తవులకున్న చెడ్డ అలవాటు ఏంటిదంటే, ఒకసారి ఒక తల్లి నా దగ్గరికి వచ్చి చాలా మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్న తల్లి వచ్చేసి ప్రార్థన రిక్వెస్ట్ ఇస్తున్నది. ఏంటిది ఆంటీ చెప్పండి అంటే, పాస్టర్ గారు, నా పెద్ద కొడుకున్నాడు, ఆ పెద్ద కొడుకుకి మంచి కోడలు రావాలి అట. ఎవరు రావాలి చెప్పాలి? మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్, మంచి తెల్లగా ఉండే కోడలు కావాలి అన్నది. సరే ఓకే అంటే అన్న. చిన్న కొడుకు ఉన్నాడా, చిన్న కొడుకుకి అమెరికాలో మంచి ఉద్యోగం దొరకాలి. హల్లెలూయా, హల్లెలూయా. మూడో పాప ఉన్నది, మా అల్లునికి ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి. మా పాపకి ఒక మంచి పాప కాదు, ఎవరు కావాలి? బాబు కావాలి. నేను అంకుల్ ఉన్నాము, ఇద్దరం మంచి ఒక కొత్త ఇల్లు కట్టుకోవాలి. హల్లెలూయా. చూడండి, సార్వత్రిక సంఘం ఎంత దిగజారిన స్థితిలో ఉన్నదంటే, అవసరతల కోసము యేసయ్య కావాలి, అవసరతలు తీరిన తర్వాత అవసరం లేదు. ఈ తల్లి, అరే నా అల్లుడు మారు మనసు పొందాలి అంటలేదు, నా కోడలు మారు మనసు పొందాలి అంటలేదు, నా కొడుకులకి మారు మనసు దైవిక భయం రావాలి అంటలేదు. కానీ పెద్దల్లుల కట్ట ఏం కావాలట? ఉద్యోగం కావాలి. చిన్న కొడుకుకేమో అమెరికాకి వెళ్ళాలి, బిడ్డ అల్లునికేమో ప్రమోషన్ రావాలి. నేను అంకుల్, నాకు బీపీ ఉండొద్దు, షుగర్ ఉండొద్దు, మంచి కొత్త ఇంట్లో ఉండాలి అంటే, ఇంకా చెప్పండి అంటే ఏం లేదు బిడ్డ, ఇంకేం లేదు, ఇట్లా ఉంటే చాలు, నేను అంకుల్ చల్లగా ఉండాలన్నది. చూడండి, ఆమె అవసరత చూడండి. యేసయ్య దేనికి కావలసి వచ్చిందంటే వాళ్ళ స్వార్థం కోసం. ఈ దినాలలో దేవుడు ఏమంటున్నాడంటే, నన్ను స్వార్థంగా వాడుకుంటున్నారు బిడ్డ, కానీ నాకు వారికి ఐక్యత లేదు నాన్న అన్నాడు. అంతేకాక సార్వత్రిక సంఘం, క్రైస్తవులు మందిరానికి వస్తున్నారు, క్రైస్తవ కుటుంబాలు, కానీ కుటుంబంలో భార్యాభర్తలకు మధ్యలో ఐక్యత లేదు, తల్లిదండ్రులకు పిల్లలకి ఐక్యత లేదు, దైవిక భయము విధేయత లేదు అన్నాడు. ఒకవేళ సరే ఈ కుటుంబాలు ఇట్లున్నాయి కదా అంటే, సంఘంలోనైనా వెళ్ళి ఏమైనా సంతోషం దొరుకుతుందేమో అని పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి వెళ్తే, సంఘంలో ఏంటివి చెప్పాలి? రాజకీయాలు, ఎలక్షన్స్. ఈ మాటలు అంటుంటే మీరు హృదయంలో నొచ్చుకోవాలి. సార్వత్రిక సంఘమా, సంఘంలో కొట్లాటలు, వర్గ పోరాటాలు, వీళ్ళంటే వాళ్ళకు పడదు, వాళ్ళంటే వీళ్ళకు పడదు, వీళ్ళంటే వాళ్ళకి ఈర్ష, వీళ్ళంటే వాళ్ళకి ఈర్ష. ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండా నీ మందిరంలో నువ్వు ఎట్లా ఆరాధిస్తున్నావు? మందిరంలో ఎందుకు ఆ రాజకీయాలను అంతా కూడా, ఎలక్షన్స్ అంతా కూడా సంఘంలో ఇన్వాల్వ్ చేస్తున్నారు మీరు? ఎక్కడ ఉన్నది బైబిల్లో రాజకీయాలు సంఘంలో?
సంఘంలో ఎక్కడ ఉన్నాయి ఎలక్షన్సా? అన్ని తెలుసు సార్వత్రిక సంఘానికి. ఇది దేవుని చిత్తం కాదు, ఇది దేవుని చిత్తం అని తెలుసు. మరలా ఎలక్షన్స్ లో నిలబడే క్రైస్తవులు ఉన్నారు, పోటీలు చేసే క్రైస్తవులు ఉన్నారు. కుళ్ళు ద్వేష భావముతో నీ ఎదురు వస్తే సంఘములో బిలీవర్ని ఓర్వలేని స్థితిలో ఉన్న నీవు ఎట్లా పరలోకానికి చేరగలుగుతావు? సంఘంలో కొట్లాటలతోని పోరాటాల మధ్యలో ఐక్యత లేని సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా పరిపాలించగలుగుతాడు? సరే, సంఘాలలో ఐక్యత లేదు కదా అని లోకములోకి వచ్చేసినాడు దేవుడు. లోకంలో ఏం లేదు, సార్వత్రిక సంఘంలో చెప్పాలి, ఐక్యత లేదా? ఒక ఉదాహరణ నేను చెప్తున్నాను చూడండి. ఈ శిరస్సు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఇదేమో కల్వరి ప్రత్యక్షత, ఇదేమో హెబ్రోన్, ఇదేమో లూథరన్, ఇదేమో బాప్టిస్ట్, ఇదేమో సిఎస్ఐ, ఇది సిఎస్ఐ, ఇదేమో పెంతికోస్ట్ బైబిల్ మిషన్, ఇదేమో బ్రదరన్. రైట్. చూడండి, యేసయ్య తల, ఇదంతా ఎవరము? మనము, సార్వత్రిక సంఘం. గట్టిగా చప్పట్లు కొడదాం. సార్వత్రిక సంఘం పరిస్థితి ఎట్లున్నదంటే, ఈ కల్వరి చర్చలు అంటారు, మా కల్వరి చర్చు, మా కల్వరి చర్చ్ అని ఈ చెయ్యిని ఊడబిక్కొని వెళ్ళిపోయాడు పాస్టర్ ప్రవీణ్. చప్పట్లు కొడదాం. ఈ హెబ్రోన్ ఆయన వచ్చి మా హెబ్రోనో, మా హెబ్రోన్ ఆయన దీన్ని పీక్కొని వెళ్ళిపోయాడు. చప్పట్లు కొడదాం. ఈ బ్యాప్టిస్ట్ ఆయన వచ్చి మా బ్యాప్టిస్టు, మా బ్యాప్టిస్టు అని దీన్ని ఏం చేసిండు? తీసుకుని. ఈ లూథరన్ ఆయన వచ్చి ఏమన్నాడంటే మా లూథరనో, మా లూథరనో అన్నాడు, దీన్ని పీక్కొని వెళ్ళిపోయాడు. ఇక మిగిలింది ఏంటిది? సిఎస్ఐఎల్ వచ్చి ఏమన్నారంటే ఇది నాది అన్నారు, నా సంఘమో నా సంఘమో అని దీన్ని తీసుకుపోయారు. పెంతికోస్తోళ్ళు నా సంఘం అన్నారు, బైబిల్ మిషన్ వాళ్ళు నా సంఘం అన్నారు, చివరికి బ్రదనోళ్ళు నా సంఘం అన్నారు. ఇంతకీ తలకి మిగిలింది ఏంది? చెప్పాలా చెప్పాలా? నాకు యేసయ్య చెప్పింది ఏంటంటే, నానా కల్వరి సిలువలో నేను భరించింది కొద్ది కష్టమే, కానీ ఇప్పుడు ఇంకా నేను చాలా కష్టాలు పడుతున్నా. కల్వరి సిలువలో యేసయ్యను ముక్కలు ముక్కలు నరికినరా? నరకలే. ఉన్న శరీరానికి మొలలు కొట్టిండ్రు, ఉన్న శరీరానికి కిరీటం పెట్టిండ్రు. కానీ మనం ఏం చేస్తున్నామంటే యేసయ్య శరీరాన్ని ముక్కలు ముక్కలు చేస్తున్నాం, ముక్కలు ముక్కలు చేస్తున్నాం. నానా నేను ఎట్లా ఉజ్జీవం తీసుకొని రావాల బిడ్డ అంటున్నాడు. ఒక బ్రతికిన వ్యక్తిని తీసుకొచ్చి ఫస్ట్ ఆ చెయ్యిని నరకగానే అమ్మా అని కేకేస్తాడు. మరలా ఇంకొక చెయ్యిని, సజీవంగా ఉన్న వ్యక్తిని ఇంకొక చెయ్యిని నరికి, భుజాలను 2 నరికి, కాళ్ళని పాదాలను నరికితే, బ్రతికి ఉన్న ఒక వ్యక్తిని నరికితే ఆయన కండిషన్ ఎట్లుంటది చెప్పాలి? ఇప్పుడు యేసయ్య కండిషన్ అదే విధంగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కల్వరి సిలువలో యేసయ్య భరించిన దానికంటే భయంకరంగా చిత్రవద చేయబడుతున్నాడు నా యేసయ్య. ముక్కలు ముక్కలు నరకబడ్డాడు. రక్తం సజీవంగా ఉన్న యేసయ్యని ముక్కలు ముక్కలు చేసబడ్డది శరీరం. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఎట్లా తెస్తా బిడ్డ రివైవల్ని? నేను ఆకాశం మీద నుంచి నేను ఎట్లా అగ్ని కుమ్మరిస్తానా? నేను ఇదిగో సార్వత్రిక సంఘ పరిస్థితి ఈ విధంగా ఉన్నదే అని ప్రార్థన చేయగానే గుండె పగిలిపోయింది. ప్రియదేవుని బిడ్డలారా, సో నేను ప్రార్థన చేస్తున్నా ఏంటిదంటే, ఈ జనరేషన్లోనైనా ఈ తరములోనైనా సార్వత్రిక సంఘం అంతా కలుసుకోవాలి. పరలోకానికి వెళ్ళిన తర్వాత కల్వరి చర్చలకు ఒక కాలనీ, పెంతికోస్తలకు ఒక కాలనీ, సిఎస్ఐలకు ఒక కాలనీ, బాప్టిస్టులకు ఒక కాలనీస్ ఉండవు. అక్కడ
పరలోకానికి వెళ్ళిన తర్వాత మనందరిది ఒకటే కాలనీ. గట్టిగా చప్పట్లు కొడదాం. మనమందరం ఒక పొలంలో పనిచేస్తున్నాం, కానీ ఎన్ని భేదాభిప్రాయాలు, కొట్లాటలు. ఈ సేవకుడు అంటే ఆ సేవకునికి పడదు, ఈ సంఘం అంటే ఆ సంఘంకు పడదు, ఈ సంఘమును చూసి ఆ సంఘం భయంకరమైన మాటలు అంటది. ఈ భయంకరమైన స్థితిలో సార్వత్రిక సంఘం ఉంటుంటది. కానీ ఎక్కడ లేని భాషలు మాట్లాడుతూ ఉంటారు, ఎక్కడ లేని ప్రవచనాలు చెబుతూ ఉంటారు. కానీ సార్వత్రిక సంఘమా, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న సేవకుడా, సంఘమా, ఈ మెసేజ్ లో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న ప్రవచన వాక్కు ఇదే. నేను ప్రార్థన చేస్తున్న ప్రభువా, ఈ 50 days లో ఇదిగో సార్వత్రిక సంఘముపై నీ అగ్ని కుమ్మరించబడాలి. హల్లెలూయా. ఏలియా చేసిన పని ఏంటిదంటే, చల్లా చెదురైపై పడిపోయిన ఆ రాళ్ళని ఒక దగ్గర ఐక్యపరిచినాడు. అది యూనిటీ, ఐక్యతకి సాదృశ్యం. చూడండి, పెంతెకోస్తు దినమున మేడగదిలో అపోస్తులు ఎప్పుడైతే అభిషేకించబడ్డారో వారిలో పని చేసింది ఏంటంటే ఏక మనస్సు, ఏకాత్మ. హల్లెలూయా, హల్లెలూయా. ఏక మనస్సుతో, ఏకాత్మతో వెళ్ళిపోతున్నారు నాన్న. వాళ్ళకు ఉన్నది తింటున్నారు, కనబడ్డ స్థలంలో పండుకుంటున్నారు. ఐక్యతతో, సమాధానంతో వెళ్తూ ఉన్నప్పుడు కుంటివారు లేచి నడిచినారు, మూగవారు మాట్లాడినారు, అంగహీనులు గంతులు వేసినారు, ఈవెన్ చనిపోయిన డెడ్ బాడీస్ లేచినాయి. ఆమెన్, హల్లెలూయా. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. నేను ప్రార్థన చేస్తున్నా, ఒకటే నాకు చిన్నప్పటి నుంచి కూడా మొండి, ఒకటి పట్టుకున్నానంటే అది సాధించేదాకా వదిలిపెట్టద్దనే మొండి, అంతే. నేను ప్రార్థన చేస్తున్నాను ఈ సేవలో, ప్రభువా ఇదిగో ఈ యొక్క చరిత్రలో ఎన్నడూ కూడా రాని ఉజ్జీవం ఈ తరములో రావాలి ప్రభువా. గట్టిగా చప్పట్లు కొడదాం. చరిత్రలో ఎన్నడూ కూడా కదలని విధంగా నీ సైన్యం కదలాలి, సంఘాలు ఉజ్జీవింపబడాలి. కేవలం కల్వరి ప్రత్యక్షత సంఘము కాదు, కానీ సిఎస్ఐ మంటాలి, హెబ్రోన్ మంటాలి, లూథరన్, బాప్టిస్ట్ ప్రతి సంఘాలు ఈ అంత్య దినాలలో మంటాలా. అది ఎప్పుడు జరుగుతుందంటే ఐక్యత, యూనిటీ. ఐక్యతతో, సమాధానంతో వెళ్తూ ఉన్నప్పుడు కుంటివారు లేచి నడిచినారు, మూగవారు మాట్లాడినారు, అంగహీనులు గంతులు వేసినారు, ఈవెన్ చనిపోయిన డెడ్ బాడీస్ లేచినాయి. ఆమెన్, హల్లెలూయా. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. నేను ప్రార్థన చేస్తున్నా, ఒకటే నాకు చిన్నప్పటి నుంచి కూడా మొండి, ఒకటి పట్టుకున్నానంటే అది సాధించేదాకా వదిలిపెట్టద్దనే మొండి, అంతే. నేను ప్రార్థన చేస్తున్నాను ఈ సేవలో, ప్రభువా ఇదిగో ఈ యొక్క చరిత్రలో ఎన్నడూ కూడా రాని ఉజ్జీవం ఈ తరములో రావాలి ప్రభువా. గట్టిగా చప్పట్లు కొడదాం. చరిత్రలో ఎన్నడూ కూడా కదలని విధంగా నీ సైన్యం కదలాలి, సంఘాలు ఉజ్జీవింపబడాలి. కేవలం కల్వరి ప్రత్యక్షత సంఘము కాదు, కానీ సిఎస్ఐ మంటాలి, హెబ్రోన్ మంటాలి, లూథరన్, బాప్టిస్ట్ ప్రతి సంఘాలు ఈ అంత్య దినాలలో మంటాలా. అది ఎప్పుడు జరుగుతుందంటే ఐక్యత, యూనిటీ. కమాన్. ఎక్కడి నుంచి వచ్చినావో సహోదరి, సహోదరుడా, ఈ టీవీ ప్రోగ్రాం ఎక్కడి నుంచి చూస్తున్నావా? రాజకీయాలలో ఎంటర్ కాకండి ప్లీజ్. కొంతమంది రాజకీయాలలో ఎంటర్ అవుతూ ఎలక్షన్స్ లో నిలబడుతూ ప్రార్థన చేయించుకోవటానికి వస్తారు. ఆ పని చెయ్యకండి. ఇది దేవుని ప్రత్యక్షత. సడన్ గా నువ్వు చనిపోతే నరకానికి వెళ్ళిపోతావు. రాజకీయాలు ఇక వదిలిపెట్టండి ప్లీజ్. ఎలక్షన్స్ ఇక వదిలిపెట్టండి ఆ దయ్యాన్ని. మారు మనసు పొందండి. నువ్వు ఎలక్షన్స్ లో నిలబడ్డావు, నిశ్చయంగా దేవునికి మహిమ వస్తున్నదా? నువ్వు ఎలక్షన్స్ లోని సంఘంలో గెలిచినావు, నిశ్చయంగా నిన్ను బట్టి సంతోషిస్తున్నాడా దేవుడు? ఎప్పుడైనా ఆలోచించినావా?
కమాన్, వదిలిపెట్టేసేయండి. ఇకనైనా ఐక్యతతో ఉందాం. ఆమేన్, హల్లెలూయా. నేను రియల్లీ హృదయపూర్వకంగా పరిశుద్ధ సముఖంలో చెప్తున్నాను, నా సంఘం అని ఏ రోజు నేను అనలేదు, ఆలోచన లేదా. నాకొకటి, ఈ భూమి మీద నా యేసు క్రీస్తు రాజ్యము కట్టబడాలంటే. హల్లెలూయా, హల్లెలూయా. నా యేసయ్య రాజ్యం ఈ భూమి మీద కట్టబడాలి. సార్వత్రిక సంఘంలో ఒక యూనిటీ, ఐక్యత రావాలి. ప్రార్థన చేయండి. మీరు కూడా ఈ రోజు దాకా మీరు ఆయా సంఘాల నుంచి వచ్చినారేమో ప్రియ దేవుని బిడ్డలారా. ఇక మీరు ఎందుకు ఇక్కడికి నడిపించబడ్డారంటే మీరందరూ కలుసుకోవాలి. హల్లెలూయా. నుంచి బాగా తలనొప్పి అంటే భరించరాకుంటున్నది. డాడీ చెప్పిండు, మీరు ఎక్కడ ఏమన్నా బాధలు ఉంటాయి అక్కడ చేయి పెట్టుకొని మీరు యేసు నామంలో ఎల్లగొట్టుకోండి అని చెప్పిండు. యేసు నామంలో ఎల్లగొట్టంగానే దేవుడు వెంటనే అసలు భరించలేని తలనొప్పి తేలిక అయిపోయింది. యేసు నామానికి స్తోత్రములు. నేను గతించినటువంటి మినిమం 10 సంవత్సరాల నుంచి చర్మ వ్యాధితో విపరీతమైనటువంటి ఎలర్జీతో బాధపడుతున్నాను. ఆ పాస్టర్ గారు నేను అక్కడ షెడ్లో ఉన్నప్పుడు 10 సంవత్సరాల నుంచి ఒక యవనస్తుడు చర్మ వ్యాధితో బాధపడుతున్నాడు, ముందుకు రావాలని చెప్పి పిలవడం జరిగిందండి. పిలిచాడు. సో 10 years నుంచి స్కిన్ ప్రాబ్లంతో బాధపడుతున్న ఒక సహోదరుడి స్థలంలో ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభు తన సేవకుని ద్వారా పిలిచాడండి. అందరూ మీ కుడి చేయి పైకెత్తండి. ప్రభు పిలిచిన దేవుడు ఇంకెన్నడూ కూడా ఈ స్కిన్ ప్రాబ్లం ఈ బాడీలో ఉండొద్దు. యేసు నామములో 10 years జరగని అద్భుతం ఈ బాడీలో జరుగునుగాక మేము ప్రార్థన చేస్తున్నాం. జీసస్ నేమ్ ఆమేన్. వెళ్ళమ్మా. 4 సంవత్సరాల నుండి ఉన్నది, మోకాలు కూర్చోడానికి రాదు, వాపుండే. ఇప్పుడు చేయి పెట్టుకోమని ప్రార్థన చేసుకున్నప్పుడు తగ్గిపోయిందమ్మా. ఎవరు మిమ్మల్ని స్వస్థపరిచారు? యేసు ప్రభు. 5 సంవత్సరాల నుండి మోకాలు నొప్పితో సహోదరి బాధపడుతుంది. ఇప్పుడు ప్రార్థనలో తానే చేయబెట్టి ప్రార్థన చేసుకుంటూ ఏకీభవించింది. యేసే స్వస్థపరిచాడు. వెళ్ళమ్మా. పోయిన నెల 22-23 తారీఖులో మా భార్య ఏదో ఓ చిన్న మాట అంటే నేను ఓపిక పట్టలేక వేడి నీళ్ళ తపాలు తీసుకొని ఇస్త్రేసినప్పుడు ఆమె 1 గంట సేపు ఊపిరి వచ్చింది. నేను చనిపోయింది అనుకున్నా. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోదామనే ప్లాన్ తోటి ఉన్నాను. గంట సేపు తర్వాత ఊపిరి వచ్చింది. 25-26 తారీఖు అమ్మగారు ఎవరో దూరం నుంచి వచ్చారు, మరి ఆమెకు స్వస్థత దొరుకుతుంది, తలకాయ నరాల వీక్నెస్ అని చెప్పారు. చెప్పినప్పుడు ఆమె లేచి ఉరికి రాలేదు. అమ్మగారు స్వస్థత జరిగింది. ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు స్వస్థత జరిగింది. నేను మళ్ళా ఆమె అనుమానం ఉంటే మళ్ళా ఖమ్మం అసిధారణ హాస్పిటల్కి వెళ్ళి చూపించాను. ఎక్స్రే స్కానింగ్ తీశారు, 12 తీసుకొని. బాబు ఏం ప్రాబ్లం లేదు, మంచిగానే ఉంది, కొద్ది మందులు వద్దామని చెప్తుంది. చనిపోయే భార్య బ్రతికిచ్చాడు దేవుడు. 30 సంవత్సరాల సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నా. ఓపెన్ కాస్ట్లో డ్యూటీ చేస్తాను. సరిగా బ్రీతింగ్ ఆడదు, కడుపులో మెలిపెట్టినట్టుగా అన్నం ఎక్కువ తినలేను. ఏదో నాకు చాలా బాధాకరంగా ఉంది. నేను మొండి మనిషిని, హాస్పిటల్కి వెళ్ళను, దేవుడే స్వస్థత జరుగుతాడని చెప్పి నమ్మకంతో మళ్ళా ఈ 2వ వారం వచ్చాను. నాకు ఏదో దురాత్మ లోపం చెల్లిపోయినట్టు చాలా ఫ్రీగా ఉంది. నాకు ఆరోగ్యం మంచిగా ఉంది, బ్రీతింగ్ కూడా సరిగా ఫ్రీగా ఉంది.